హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘాలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో విద్యార్థి నేతలు పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల్ని వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇప్పటికే విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చిన వామపక్ష విద్యార్థి సంఘాలు తమ డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని వెల్లడించాయి. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, విద్యార్థి సంఘాల ఆందోళన గల కారణాలేంటి? ప్రస్తుతం సిచ్యువేషన్ ఎలా ఉంది? థ్యాంక్ యూ సింధు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మినిస్టర్ క్వార్టర్స్కి ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా ముట్టడికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రధానంగా ఈ యొక్క రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రిమెంబర్మెంట్స్ విడుదల చేయాలి, స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా ఇక్కడికి ముట్టడికి వచ్చిన నేపథ్యం అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థి నాయకులు వచ్చిన నేపథ్యంలో కూడా వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి. మోహన్ ప్రస్తుతం విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి 23,000 పాఠశాలలు మూసివేస్తామని చెప్పేసి చెప్పాడు. ఇది చాలా ప్రజా వ్యతిరేకం, విద్యార్థి వ్యతిరేకం. పేద బడుగు బలైన వర్గాల విద్యార్థి చదువుకునే పాఠశాలలు మూసివేస్తామని అంటే ఈరోజు విద్యార్థులను కూడా ఏడ చదువుకోవాలని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ని విడుదల చేయాలి, అదేవిధంగా 6,000 బడులు తెరిపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. వాటిని తెరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో మంత్రులను, ఎమ్మెల్యేని, ముఖ్యమంత్రిని కూడా ఈ రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ యొక్క ఇక్కడికి విద్యార్థి నేతలంతా వచ్చిన నేపథ్యంలో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం. ప్రభుత్వం శ్రద్ధ, ఈ రాష్ట్రంలో విద్యార్థి సమస్య పరిష్కారం చూపించండి. రేవంత్ రెడ్డి గారు, మీకు చిత్తశుద్ధి ఉంటే సమస్యలు ఈరోజు రాష్ట్రంలో అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు. మేము అడుగుతున్న ఫీజులే ఈరోజు సర్టిఫికెట్లు ఇవ్వండి ఇవ్వట్లేదు. 6 ఏళ్ల నుంచి ఫీజులు ఇవ్వట్లేదు. ముఖ్యమంత్రి గారు పాఠశాలను మూసేయాలంటున్నాడు. మేము ఇది తప్పని అడుగుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తుంటే పోలీసుల చేత అక్రమంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్ తరలిస్తున్నారు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు, మీరు గుర్తుపెట్టుకోండి. మీరు ప్రభుత్వ విద్యా రంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే, మీరు ఇస్తానన్న ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు అన్ని జిల్లాలలో కార్యాచరణ తీసుకుంటాం. నిన్న ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్డుకుంటాం. ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రి క్వార్టర్స్ ముట్టడించారు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో. భవిష్యత్తు పెద్ద ఎత్తున ఇక్కడికి అయితే విద్యార్థి సంఘ నేతలు అయితే రావడం అయితే జరిగింది. అయితే మినిస్టర్ క్వార్టర్స్ కి ముట్టడికి లోపలికి వెళ్ళి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం చేసిన నేపథ్యంలో కూడా పోలీసులు అంతా కూడా వారిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రిమెంబర్స్ స్కాలర్షిప్ విడుదల చేయాలి, అదేవిధంగా సొంత భవనాలు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలంటూ కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు, 23,000 ప్రభుత్వ స్కూళ్లు మూసేస్తామంటూ కూడా ప్రకటన చేశారు. వాటి వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ కూడా విద్యార్థి సంఘ నాయకులంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున ఈ యొక్క విద్యార్థి సంఘ నాయకులు ఇక్కడికి వచ్చిన నేపథ్యంలో కొంత పోలీసులకు, విద్యార్థి నేతలకంతా కూడా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది పరిస్థితి ఉంది. సింధు. హరికృష్ణ, శాంతియుతంగా నెలకొల్పాల్సిన ధర్నాలో ఎందుకు ఉద్రిక్తంగా మారిన పరిస్థితులు ఏర్పడ్డాయి? సింధు, అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి విద్యార్థి నాయకులు వచ్చిన నేపథ్యంలో కూడా విద్యార్థి నాయకులంతా కూడా ఇక మినిస్టర్ క్వార్టర్స్కి చొచ్చుకెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు వాళ్ళందరినీ కూడా అడ్డుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. అయితే విద్యార్థి నాయకులంతా కూడా పోలీసులు అరెస్ట్ చేసి వారికి వ్యాన్లో ఎక్కిస్తున్న క్రమంలో కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అని చెప్పవచ్చు. అయితే మేము ఈ యొక్క సీఎం రేవంత్ రెడ్డి డామ్ అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి నేతలంతా కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ కూడా నినాదాలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాష్ట్రంలో ఏదైతే గత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో కానీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ మేరకు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లంతా కూడా విడుదల చేయాలి. విడుదల చేయని నేపథ్యంలో కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎక్కువగా ఈ యొక్క ఇప్పుడిప్పుడే అంటే గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కానీ, డాక్టర్లు కానీ, ఇతర ఉన్నత చదువులు కానీ పెద్ద ఎత్తున చదువుతున్న నేపథ్యం అయితే ఉంది. సో స్కాలర్షిప్ మీద డిపెండ్ అయ్యి కూడా వారంతా కూడా చదువుతున్న పరిస్థితి. అయితే ఈ యొక్క స్కాలర్షిప్లు, ఫీజు రిమెంబర్స్ విడుదల చేయని నేపథ్యంలో కూడా వారంతా కూడా వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంటుందంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకోసం ఖచ్చితంగా ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్, ఫీజు రిమెంబర్స్ వెంటనే విడుదల చేయాలి. అంతేకాకుండా
గురుకులాలకు ప్రధానంగా గురుకులాలకు సొంత భవనాలు లేని నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం అద్దె చెల్లించిన నేపథ్యంలో కూడా ఈ యొక్క అద్దె భవనాలకు సంబంధించి గురుకులాలన్నీ కూడా ఓనర్లంతా కూడా తాళాలు వేస్తున్న పరిస్థితి. సో అందుకోసం అని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే పెండింగ్ బకాయిలకు సంబంధించి ఫీజు డిమాండ్స్ మొత్తం కూడా విడుదల చేయాలి, గురుకులాలకు సొంత భవనాలు నియమించాలంటూ కూడా వారంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అయితే నేడు బంధును కూడా పిలుపునిచ్చిన పరిస్థితి. అయితే బంధు ముగిసిన అనంతరం వారంతా కూడా మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి రావడం అయితే జరిగింది. మినిస్టర్ క్వార్టర్స్కి వచ్చిన నేపథ్యంలో కూడా విద్యార్థి నేతలంతా కూడా లోపలికి చొచ్చుకొని వెళ్ళే ప్రయత్నం అయితే చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకునే పరిస్థితి ఉంది. అదుపులోకి తీసుకునే క్రమంలో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. సింధు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. విద్యార్థి సంఘ నాయకుల పోలీసులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి ఈ సమస్యలను పరిష్కరించాలని చెప్పి కోరుతా ఉన్నాం. పెళ్లిలో స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ విడుదల చేయాలని చెప్పేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాలు బంధు పిలుపునివ్వడం జరిగింది. అదేవిధంగా మున్సిపల్ ముట్టడి చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేడు. మంత్రి లేకపోవడంతో పాటు ఇవాళ సీఎం గారు అద్దె నడిచేటువంటి గురుకుల సొంత భవనాలు అంటే పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసే